కాకినాడ సబ్ డివిజన్లో 1 టౌన్ 3 టౌన్ కోర్ట్ పోలీస్ స్టేషన్, ఇంద్రపాలెం, కరప ఈ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒక 7 దొంగతనాల్లో హౌస్ బ్రేకింగ్స్, ఇంటి డోర్ బ్రేక్ చేసి లాక్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి దొంగతనం చేసిన కేసుల్లో ఒక 5 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి బంగారం, వెండి మొత్తం టు ద ట్యూన్ ఆఫ్ 42,60,000 రికవర్ చేయడం జరిగింది. ఈ కేసులో మొత్తం దొంగతనానికి పాల్పడిన వాళ్ళు 3, వాళ్ళ దగ్గర నుంచి దొంగ బంగారం కానీ వెండి కానీ కొన్న వాళ్ళు 2 అరెస్ట్ అయ్యారు. ఇంకా 2 ముద్దాయిలు అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళని కూడా కేసులో ఇంక్లూడ్ చేశాము. త్వరలో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి వీళ్ళు సెండ్ దెమ్ టు రిమాండ్. వీళ్ళందరూ జనరలీ దొంగతనానికి పాల్పడేటప్పుడు మా ఇంట్రాగేషన్లో చెప్తున్నది ఏంటంటే, ఇంటి తాళాలు బయటికి కనపడేలాగా వేయటం. ఒకవేళ ఎవరైనా ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్తుంటే మెయిన్ డోర్కి కానీ ఆ బయట ఉన్న గేట్కి కానీ పెద్ద పెద్ద తాళాలు వేస్తున్నారు. ఆ తాళం వేస్తే ఐడెంటిఫై అవుతుంది. సెకండ్ థింగ్, దొంగతనం చేసేటప్పుడు తాళం కిటికీ దగ్గర అక్కడున్న కుండీ కింద ఎక్కడో పెట్టి వెళ్తున్నారు. సో ఇట్లాంటివి అబ్జర్వ్ చేసి, చెప్పుల స్టాండ్లో అక్కడ పెడితే అబ్జర్వ్ చేసి అవి తీసుకుని దొంగతనానికి పాల్పడుతున్నారు. సో దీని గురించి అందరూ దయచేసి ఎవరైనా ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్ళేటప్పుడు, ఒక మోర్ దాన్ 1 నైట్ బయటకు వెళ్తున్నప్పుడు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని ఒకటి ఉంది పోలీస్ వారి దగ్గర, అది వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. అట్లనే ఇంత విజిబుల్గా తాళాలు వేయటం, లేదా న్యూస్ పేపర్లు క్యాన్సిల్ చేసుకోకుండా రిపీటెడ్గా రోజు అక్కడ ఒక న్యూస్ పేపర్ పడి ఉండటం, ఇట్లా కనపడటం వల్ల ఎక్కువ దొంగతనాలు జరుగుతున్నాయి. సో దయచేసి LHMS యూజ్ చేసుకోండి, సీసీ కెమెరాలు అమర్చుకోండి. సీసీ కెమెరాలు విత్ సైరన్ కూడా వస్తున్నాయి ఇప్పుడు, దే ఆర్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్. దయచేసి అవి అమర్చుకోవటం, అట్లనే నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి ఇంటిమేట్ చేస్తే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మనం జరగక ముందరే అవాయిడ్ చేయడం జరుగుతుంది. సో ఈ డిటెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టి ప్రజల డబ్బులు వెనక్కి తీసుకొచ్చి కేసు డిటెక్ట్ చేసినందుకు ఐ అప్రిషియేట్ SDPO కాకినాడ దేవరాజ్, అట్లనే CCS ఇన్స్పెక్టర్ కృష్ణ, పోర్ట్ ఇన్స్పెక్టర్ సునీల్, కాకినాడ రూరల్ ఇన్స్పెక్టర్ కృష్ణ చైతన్య, అట్లనే క్రైమ్ SI వినయ్ ప్రతాప్, ఇంద్రపాలెం SI వీరబాబు, పోర్ట్ SI నరేంద్ర సతీష్ బాబు అండ్ అదర్ ASIs, HCs, PCs కూడా దీనిలో పార్టిసిపేట్ చేశారు. సో ఇదంతా కోఆర్డినేట్ చేసినందుకు మా SBDSP గారిని కూడా కంగ్రాచులేట్ చేస్తున్నాను. సో ఫర్దర్గా కూడా ఇట్లాంటివి అరికట్టాలంటే నేను ఇందాక చెప్పింది దయచేసి ఇది ఎక్కువ సర్క్యులేట్ చేయండి. ఇంటికి కనపడేలాగా ఊరెళ్ళినప్పుడు తాళాలు వేసుకోకూడదు. అట్లనే వీలున్నంత వరకు సీసీ కెమెరాలు అమర్చుకోవాలి. LHMS సౌకర్యం దయచేసి యూటిలైజ్ చేసుకోండి. మీరు కనుక లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్కి ఆఫ్ చేస్తే మీ ఇంట్లో ఒక కెమెరా పెట్టడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ దట్ ఎక్కడైనా హౌస్ బ్రేకింగ్ అయితే వెంటనే వెళ్ళిపోతాం మేము సీన్కి, మాకు అలర్ట్ వస్తుంది. సో ఇవన్నీ దయచేసి చేయండి. నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కూడా ఇంటిమేట్ చేయండి ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ అ లాంగర్ పీరియడ్. అండ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్, ఇంట్లో దయచేసి ఎక్కువ బంగారాలు అవి పెట్టుకోకండి. బ్యాంకులు, లాకర్లో ఉన్నది అందుకే, వాటిల్లో పెట్టుకుంటే ఇట్ విల్ బి మోర్ సేఫ్. థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.